బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మకర్మ సమాధినా దైవమేవాపరే యజ్ఞం దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నావపరే యజ్ఞం బ్రహ్మాగ్నేవపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి యజ్ఞేనైవోపజుహ్వతి శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి ఇంద్రియాగ్నిషు జుహ్వతి సర్వానింద్రియ కర్మాణి సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే జుహ్వతి జ్ఞాన దీపితే ద్రవ్య యజ్ఞ తపో యజ్ఞ ద్రవ్యయజ్ఞస్తపో యజ్ఞ యోగ యజ్ఞ సదా పరే యోగ యజ్ఞస్తథా పరే సాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంసిత వ్రతా యతయః సంశిత వ్రతాః అపానే జుహ్వతి ప్రాణం అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తదా పరే ప్రాణే పానం తదా పరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణా ప్రాణాయామ పరాయణాః అపరే నియతాహార అపరే నియతాహార ప్రాణా ప్రాణేషు జుహ్వతి ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిధో సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషా యజ్ఞక్షపిత కల్మష యజ్ఞశిష్టామృత భుజో యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్తయజ్ఞస్య నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా కుతోన్యః కురు సత్తమా ఏవం బహువిధా యజ్ఞ ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే ఏవం జ్ఞాత్వా విమోక్షసే. సంపూర్ణ భగవద్ధ్యాసలోనే నిమగ్నమైన వారికి హోమ ద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రవము బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్ని కూడా ఆ విధంగా భగవంతునిగా చూసేవారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు. కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. మరికొంతమంది పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు. మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు. కొందరు జ్ఞానముచే ప్రేరణ నుండి తమ ఇంద్రియ క్రియాకలాపములన్నింటినీ మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు. కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు. మరికొందరు కఠినమైన నిష్టలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు 8 అంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు. మరికొందరు కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేద శాస్త్రాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు. మరికొందరు లోనికి వచ్చే శ్వాసయందు బయటకు వెళ్ళే శ్వాసను యజ్ఞంగా సమర్పిస్తారు. వేరొకరు బయటకు వెళ్ళే శ్వాసయందు లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికి వచ్చే బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసిన వారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడతారు. యజ్ఞం యొక్క రహస్యము తెలిసిన వారు దానిని ఆచరించి అమృత తుల్యమైన దాని అవశేషము స్వీకరించి పరమసత్యం దిశగా పురోగమిస్తారు. ఏ విధమైన యజ్ఞము చేయని వారు ఈ లోకంలో గాని పరలోకంలో గాని ఎటువంటి సుఖమును పొందజాలరు.
ఇలాంటి వివిధ రకాల యజ్ఞములు అన్నీ వేదముల యందు వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి అని తెలుసుకొనండి. ఈ జ్ఞానమే మీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండించి వేస్తుంది.